డెవలప్ అవ్వలేదన్న. ఎందుకని అంటున్నారు? మీరు ఏం చేస్తారు? యువతకి ఉద్యోగాలు మైనస్ అదన్న. నెక్స్ట్ పాయింట్ అమరావతి ఒకటి డెవలప్. అంటే రాజధాని అంటున్నారా? రాజు అవి ఉంటే కంపెనీలు వచ్చాయి, యువతలు కొంచెం కంపెనీలో జాయిన్ చేసి ఉద్యోగాలు చేసాం ఏదన్నా. ఓకే. అంటే ఇప్పుడు ఇచ్చిన సంక్షేమ పథకాలు అన్నీ కూడా అందరికీ 100% అందినాయి అని చెప్పని అంటున్నారు. పేద ప్రజలందరికీ కూడా. సగానికి అందిని సగం అందలేదన్న, 50%. అందులో కూడా. మద్యపానం మీద మీ అభిప్రాయం? పూర్తి మద్యపానం నిషేధం చేస్తాను. అసలు మద్యపానం అంటేనే ఇప్పుడు ఒక వ్యాపారం లాగా అయిపోయింది. ఎక్కడ పడితే అక్కడ, ఇప్పుడు ఓన్లీ షాపుల్లో కాదు, ఊర్లో ఎక్కడ పడితే అక్కడ అమ్ముతున్నారు. అది ఏం లేదన్న, ఎక్కడ అమ్ముకునే వాళ్ళు అక్కడ అమ్ముకుంటాను. నెక్స్ట్ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది, రాష్ట్రం డెవలప్ అవుతుందని చెప్పాను? చంద్రబాబు నాయుడు వస్తే డెవలప్ అయ్యిద్ది అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు కూటమిలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, జనసేన, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ఉన్నారు కాబట్టి కూటమి మీద మీ అభిప్రాయం? వస్తే కొంచెం డెవలప్ చేస్తారని, యువతకి ఉద్యోగం కల్పిస్తారని, రోడ్లు డెవలప్మెంట్ అమరావతి కడతాడని కొంచెం నమ్మకం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మ. ఎలా ఉంది సార్ ఇప్పుడు తెనాలి పరిస్థితి? ఏ విధంగా ఉంది? తెనాలి పరిస్థితి అంటే అద్దానంగానే ఉంది అసలు. ఎన్నికలు వస్తున్నాయి అవుతే. అయితే ఇది లేదు, అభివృద్ధి లేదు తెనాల్లో. ఎమ్మెల్యే ఉన్నాడే కానీ అభివృద్ధి చేద్దామని లేదు ఆయనకి. ఇప్పుడు ఆయన సొంతగా ఇల్లు కట్టుకుంటాం అవన్నీ మనకి పర్సనల్ విషయాలు అనవసరం. అయితే ఆయన అభివృద్ధి లేదు. ఇసుక మాఫియా బాగా జరుగుతుంది ఏంటి, రకరకాలుగా ఉండవు. రోడ్లు చూస్తే మరీ విఎస్ఆర్ కాలేజీ కాడి నుంచి అక్కడ మరీ దరిద్రంగా ఉన్నాయి. అయ్యా కూటమిలో ఉండడం జరుగుతుంది ఇప్పుడు. అవును, కూటమి అంటే లోగడ నాదెళ్ల మనోహర్ గారు బాగా అభివృద్ధి చేశాడు అయ్యా. ఇది కాలువ కట్టలు కానీ ఇవన్నీ బాగా అభివృద్ధి చేశాడు. ఏదైనా అభివృద్ధి చేసిన వాడిని మర్చిపోలేరుగా. దాని గురించి ఆయనకే మొగ్గుగా ఉంది. అది రాష్ట్రం డెవలప్ అవ్వాలనుకుంటే పైన ఏ ప్రభుత్వం? చంద్రబాబే ఉండాలయ్యా. పిల్లలు ఉద్యోగాలు రావాలంటే అదే, ఏదైనా అభివృద్ధి చేయాలంటే ఆయన తర్వాతనే. వీళ్ళ వల్ల అవ్వదు. ఏంటంటే ఏదో పథకాలు ఇస్తున్నామంటున్నారా కానీ అది ఎందుకు ఉపయోగమో ఏముంది. ఇప్పుడు ఏదైనా అభివృద్ధే కయ్యా. పిల్లలు ఉద్యోగాలు రావాలన్నా కూడా, ఏది చేయాలన్నా కూడా చంద్రబాబు ఉంటేనే మనకి ఇది అవుద్ది. అది అట్లా. జనసేనను అటు ఎంపీగా చంద్రశేఖర్ కూటమి బాగుంటుంది. పక్కా గ్యారంటీ గెలుస్తాడు. వైఎస్ఆర్సీపీ నుంచి 175 అవన్నీ రావాలంటే ఎట్ట కుదురుద్దయ్యా. మా ఇప్పుడు గాలి ఉంది కాబట్టి ఆయన గెలిచాడు. ఇప్పుడు అసలు ఏముంది, అసలు డెవలప్మెంట్ లేదుగా అసలు. ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత అసలు డెవలప్మెంట్ లేదు. ఏది పిల్లలు ఉద్యోగాలు లేవు. ఏది చేద్దాం. ఇసుక మన టాపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. మద్యం ఉంది, మద్యం వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. చెట్లు కింద కూర్చొని తాగుతున్నారు. ఆ రోజుల్లో బారులో కూర్చొని అది ఇది అనేవాళ్ళం. ఇవాళ చెట్ల కింద కూర్చొని తాగుతున్నారు. మరీ అరాచకం అయిపోయింది. గంజాయి అంటే మీకు తెలిసిందే కాదు. అట్లా తయారైంది. మార్పు గ్యారంటీ కోరుకుంటున్నారయ్యా ప్రతి ఒక్కళ్ళు. నేనే కాదు, ప్రతి ఒక్కళ్ళు. అంటే మీరు చేశారు, మీడియా మీకు తెలిసే ఉండొచ్చు అది దాని గురించి. సరే, నమస్తే.